వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికులు ఇవాళ షాకిచ్చారు. తాము సమ్మెలోకి దిగుతున్నట్లు పేర్కొంటూ అధికారులకు నోటీసు ఇచ్చారు. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి కారణాలతో కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం తాజాగా 10,300 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఓవైపు ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నా కేంద్రం భారీ సాయం ప్రకటించడంతో అంతా సర్దుకున్నట్లే అని భావించారు. అయితే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరిపోదంటూ కార్మిక సంఘాలు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని నెలలుగా రెగ్యులర్గా జీతాలు అందడం లేదని ఆరోపిస్తూ వారు సమ్మెకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయించేందుకు కేంద్రం మొగ్గు చూపడం లేదు. సొంత గనులు లేకుండానే అనకాపల్లిలో మరో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. మరోవైపు ప్రైవేటీకరణ ఆగిపోయిదంటూ కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయని అంతా భావించారు. కానీ 2-3 నెలలుగా ప్లాంట్ గాడిన పడుతున్నా తమకు జీతాలు మాత్రం ఇంకా బకాయిలు ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో పనిచేయని సీనియర్ డాక్టర్లకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. సీనియర్ డాక్టర్లుగా ఉంటూ వివిధ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా డ్యూటీకి రాకుండా ప్రైవేటు ఆస్పత్రులు పెట్టుకుని లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసుకుంటున్న వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే వీరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రతిష్టాత్మక ఆస్పత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో డాక్టర్లు పనిచేయాల్సిన వారు విధులకు హాజరు కావడం లేదంటూ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పెగా వైద్యులు గైర్హాజరవుతున్నారని 2023లో ఆయన దాఖలు చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త విచారణ జరిపింది. అనంతరం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. లోకాయుక్త ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో సీనియర్ డాక్టర్లుగా ఉన్న 55 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు వీరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. లోకాయుక్త ఆదేశాలతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక పంపింది. వీరంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ సుదీర్ఘ కాలంగా విధులకు హాజరు కాకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని నిబంధనల ప్రకారం తొలగిస్తున్నారు. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తాను పోటీ నుంచి తప్పుకుని పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి గెలిపించిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మలో ఆ తర్వాత అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పవన్ కోసం తనను పోటీ నుంచి తప్పించి ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ ఇస్తామని మాటిచ్చి తప్పిన చంద్రబాబుతో పాటు తనను దూరం పెడుతున్న జనసేనపై ఆయన సన్నిహితుల వద్ద ఫైర్ అవుతున్నారు. ఇదే క్రమంలో వర్మ తాజాగా ఎక్స్లో ఓ సంచలన ట్వీట్ చేశారు. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జతచేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ మాత్రం లేరు. వీడియోల కేవలం తాను పవన్ గెలుపు కోసం చేసిన ప్రచారం దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు వర్మ పెట్టిన ట్యాగ్ లైన్ చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ను గెలిపించారనే అర్థం వచ్చేలా ఉంది. దీంతో వర్మ తీరుపై జనసైనికులు మండిపడ్డారు. తమ నాయకుడిని ఉద్దేశించే వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగారు. దీంతో అలర్ట్ అయిన వర్మ ఆ ట్వీట్ను డిలీట్ కొట్టేశారు. అంతేకాదు ఈ ట్వీట్తో తనకు సంబంధం లేదంటూ వరుస ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్ తన సోషల్ మీడియా వ్యవహారాలు చూసే హైదరాబాద్ టీం నుంచి వచ్చిందంటూ తేల్చేశారు. భారత్ సహా వివిధ దేశాలకు అమెరికా చేస్తోన్న ఆర్థిక సహకారాన్ని నిలిపివేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు.
ఫ్లోరిడాలోని మియామిలో ఏర్పాటైన FIA ప్రయారిటీ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఎన్నికల వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్టుకు మొన్నటి వరకు $21 మిలియన్ మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ తాజాగా దీన్ని నిలిపివేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేశారు. భారత్ సహా మొజాంబిక్ $10 మిలియన్, కంబోడియాలో 2 ప్రాజెక్టుల కింద $12 మిలియన్, ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్ 32, సెర్బియా 486, మొల్డోవా 22, భారత్ 21, బంగ్లాదేశ్ 19, లైబీరియా 1.5, నేపాల్ 19, మాలి $14 మిలియన్ మేర నిధుల కేటాయింపులను రద్దు చేశారు. ఈ నిధులను అమెరికా కేటాయించింది, భారత్కు కాదంటూ తాజాగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ $21 మిలియన్ మొత్తం కూడా 2022లో బంగ్లాదేశ్కు కేటాయించినట్లు వెల్లడించింది. ఇందులో $13.4 మిలియన్ ఇప్పటికే బంగ్లాదేశ్కు చెల్లించినట్లు పేర్కొంది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో పలు షాకింగ్ అంశాలను పొందుపరిచింది ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి, ఆమె పదవీచ్యుతురాలు కావడానికి సరిగ్గా 7 నెలల ముందు ఈ నిధులు విడుదల అయ్యాయని, 2024 జనవరిలో ఆ దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అనిశ్చితికి, అంతర్యుద్ధానికి, ఎన్నికల ప్రక్రియ కావడానికి ముందే ఈ ఫండ్స్ బంగ్లాదేశ్కు చేరినట్లు పేర్కొందా కథనం. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ చెల్లింపులను అప్పట్లోనే డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID కింద భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచుకోవడానికి అమెరికా నిధులను ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదంటూ గతంలోనే విమర్శించారు ట్రంప్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నిలిపివేశారు. $21 మిలియన్ చెల్లింపులను USAID కింద గ్రాంట్లుగా చూపించడం వివాదాస్పదమవుతోంది. వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోన్న కన్సార్టియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్ CPPS ద్వారా ఈ నిధులు మంజూరు అయ్యాయి. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, ఓటర్ల ప్రక్రియను సులభతరం చేయడం వంటి కారణాలతో ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆ కథనం పేర్కొంది. నిజానికి CPPS ప్రాజెక్ట్ కోసం USAID కింద భారత్కు నిధులను విడుదల చేసే విధానం 2008 వరకు లేదు. ఆ తరువాతే ఇది తెరమీదికి వచ్చింది. ఫెడరల్ అవార్డ్ ఐడెంటిఫికేషన్ నంబర్ ID171160001 కింద సెప్టెంబర్ 2016లో నిధుల చెల్లింపులు ఆరంభమయ్యాయి. 2026 జులై వరకు ఈ నిధుల విడుదల కొనసాగుతుంది. ఇప్పటివరకు $13.2 మిలియన్ల మంజూరయ్యాయి. నవంబర్ 2022లో ఈ గ్రాంట్ పక్కదారి పట్టినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. USAIDలో భాగమైన నాగరిక ప్రోగ్రాంకు మళ్లించినట్లు రికార్డుల్లో ఉందని తెలిపింది. అమర్ ఓటు అమర్, నా ఓటు నాగని అనే బంగ్లాదేశ్ ప్రాజెక్టుకు మళ్లించినట్లు వివరించింది. ఇదే విషయాన్ని డిసెంబర్ 2024లో ఢాకా USAID రాజకీయ వ్యవహారాల సలహాదారు సైతం ధృవీకరించారు. USAID కింద అమెరికా చెల్లిస్తోన్న $21 మిలియన్ CEPS నాగోరిక్ ప్రాజెక్టుకు తాను పనిచేస్తోన్నట్లు వెల్లడించారు. ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా కోసం కేటాయించిన USAID గ్రాంట్ $21 మిలియన్ 2022 నుంచి ఇప్పటివరకు $13.4 మిలియన్లు బంగ్లాదేశ్కు మళ్లించినట్లు తేలింది. 2022 జూలై అక్టోబర్ 2024 మధ్యకాలంలో 6 సబ్ గ్రాంట్లుగా దీన్ని విభజించినట్లు తేలింది. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్, నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్కు మంజూరు చేశారు. 2024 ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతురాలు కాగా, అదే ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ ఢాకా ప్రొఫెసర్ ఐనుల్ ఇస్లాం తన ఫేస్బుక్, లింక్డ్ఇన్లో పెట్టిన పోస్ట్ ఒకటి అనేక అనుమానాలను రేకెత్తించింది. సివిల్ వార్ రాత్రికి రాత్రి చోటు చేసుకున్నది కాదని వెల్లడించారాయన. బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ఇతర క్యాంపస్లలో 544 యూత్ ఈవెంట్స్ జరిగాయని, వాటి నిర్వహణ కోసం అమెరికా విడుదల చేసిన $13.4 మిలియన్ నుంచి ఖర్చు చేసి ఉండొచ్చని ఐనుల్ అనుమానించారు. యూత్ డెమోక్రటిక్ లీడర్షిప్ ప్రోగ్రాం కోసం ఖర్చు చేశారని పేర్కొన్నారు. దీని కింద 10,264 మంది యూనివర్సిటీ విద్యార్థులు, 221 ప్రాజెక్టులు, 170 డెమోక్రసీ సెషన్స్ నిర్వహించారని తెలిపారు. వాటికి ఈ నిధులను చెల్లించి ఉండొచ్చని అన్నారు.